Hi friends, our today's topic is JIB, Indian Economy and Indian Financial System. In that module A, under that unit number 9, that is International Economic Organizations, World Bank, IMF, etc. గురించి చదువుకుంటాం. ఇందులో మనకి మోస్ట్లీ ఎందుకు ఇవి ఎస్టాబ్లిష్ అయినాయి, పర్పస్ బిహైండ్ దాట్, వేర్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ దీస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏ ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ముఖ్యంగా మన ఇండియా తరపున వాట్ ఆర్ అవర్ పార్ట్ రోల్ ఇన్ దోస్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి మనకి ఫోకస్ పాయింట్స్. అఫ్ కోర్స్ ఐ హైలైటెడ్ ఇన్ దిస్ చాప్టర్ ఆల్సో, ఇన్ దిస్ యూనిట్ ఆల్సో యాజ్ యూజువల్. సో ఆ పాయింట్స్ అనేది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే స్టేట్మెంట్స్ అనేది వస్తాయి ఇందులో ఎగ్జామ్. స్టేట్మెంట్స్ ఏ, స్టేట్మెంట్ బి, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ బోత్ ఏ అండ్ బి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ అవుతాయి. ఇది కాకుండా మీకు హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ అనేది, వాట్ ఆర్ ద కంట్రీస్ పార్టిసిపేషన్, మెంబర్ కంట్రీస్ ఎవరెవరు ఉన్నారు, ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో లెట్ us స్టార్ట్. See, first one is IMF, very known institution, international institution, that is ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. IMF ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది అంటే 1944 ఇనిషియేట్ జరిగింది బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ లో. ఇది IMF లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఆపరేషన్ ఫ్రమ్ December 1945. ఇందులో అట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ 189 కంట్రీస్ దాకా ఉన్నాయి ఇందులో మెంబర్ కంట్రీస్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే వాషింగ్టన్ DC. అండ్ IMF ఫోకస్ ఏంటి అంటే కనుక ఫాస్టింగ్ గ్లోబల్ మానిటరీ కోఆపరేషను, సెక్యూరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఓకే, అండ్ ఫెసిలిటేటింగ్ అండ్ ప్రమోటింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అరౌండ్ ద వరల్డ్. ది IMF ఈజ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ దట్ యునైటెడ్ నేషన్స్. ఫస్ట్ ఈ IMF ఏంటంటే మెయిన్ దట్ మీన్స్ పేరెంట్ ఆర్గనైజేషన్ ఎవరంటే యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఇది. నెక్స్ట్ ఇందులో 14th జనరల్ రివ్యూ ఆఫ్ కోటాస్ 2010 aimed at realigning members countries quota shares, emphasizing shifts to dynamic emerging market and developing countries EMDSs that were underrepresented earlier. It ensures safeguarding the voting shares of the poorest members. సింపుల్గా చెప్తాను మీకు ఇది. ఈ కోటాస్ అంటే ఏమీ లేవండి, SDRs అంటాం. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఏదైనా మన బ్యాంక్ టర్మ్స్లో చూసుకోవాలంటే నాకు ఒక డ్రాయింగ్ పవర్ ఉంటుంది. ఒక కస్టమర్కి 5 lakhs డ్రాయింగ్ పవర్, ఇంకో కస్టమర్కి 10 lakhs డ్రాయింగ్ పవర్. సో ఇలాగా బ్యాంక్లో ఉన్నది ఏంటంటే క్రెడిట్ అనేది డ్రాయింగ్ పవర్స్ రూపంలో, అంటే మనం ఓడికి పోసేసినట్టు అంటే ఆ లిమిట్స్ ప్రకారం మనం పవర్స్ ఇస్తాం. డ్రాయింగ్ లిమిట్స్ అంటాం, డ్రాయింగ్ పవర్స్ అంటాం. అలాగే ఇక్కడ IMFలో కూడా ఏంటంటే వాళ్ళ యొక్క కంట్రీ పొజిషన్ బట్టి, కంట్రీ బ్యాక్గ్రౌండ్ బట్టి, ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే లిమిట్స్ లాంటివి ఫిక్స్ చేస్తారు. దాన్ని మనం SDRs అంటాం. నెక్స్ట్ దాంట్లో వస్తుంది, దీన్నే మనం కోటాస్ అని కూడా అంటాం. ఓకే, మంది ఓవరాల్గా టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్న డ్రాయింగ్ స్టాండర్డ్, వాట్ ఈస్ దట్, డ్రాయింగ్ రైట్స్లో ఏంటంటే మనకి 2.65 ఎంత పర్సెంటేజ్ ఉంది. ఓకే, అంటే ఏంటంటే మనకి కొంత అమౌంట్ ఉంది, లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు మనం తీసుకెళ్ళవచ్చు, వాడుకోవచ్చు, మళ్ళీ తిరిగి కట్టేయడం ఏదో జరుగుతామంటే జస్ట్ లైక్ బ్యాంక్లో మనం తీసుకునే ఓడి ఫెసిలిటీ లాంటిదే. ఓకే, సో అది డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ దిస్ కోటాస్ అండ్ అదర్ థింగ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సింపుల్గా తీసుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2010లో ఏం చేశారంటే రీఅలైన్మెంట్ జరిగింది. అంటే ఏంటంటే కొన్ని ఆల్రెడీ ప్రోగ్రెస్ అయిన బెనిఫిట్ పొందినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి కదా. సో ఆ రకంగా పూరెస్ట్ మెంబర్స్ని మళ్ళీ రీషఫుల్ చేస్తారు ఉంటారు. తర్వాత ఈ కోటాస్ కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా రీఅలైన్మెంట్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ కోటా సర్వీసెస్ అంటే లిమిట్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ IMF. ఫార్మేషన్ ఆఫ్ IMF. The breakdown of the international monetary cooperation during the Great Depression
led to the development of the IMF, which aimed at improving economic growth and reducing poverty around the world. మెయిన్ పర్పస్ ఎందుకు జరిగింది అంటే డిప్రెషన్, గ్రేట్ డిప్రెషన్ అంటే మీకు గ్లోబల్ రెసిషన్ లాంటిది అప్పుడు వచ్చినప్పుడు, బ్రేక్ డౌన్ అప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్ అనేది వాళ్ళు చేసుకుందాం మన మెంబర్ కంట్రీస్ మధ్యలో, వీ హ్యావ్ కలెక్టివ్లీ ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఆ థాట్ తోటి ఫార్మ్ చేశారన్నమాట. ఎందుకంటే మ్యూచువల్ ఇంప్రూవింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ రిడ్యూసింగ్ పావర్టీ అరౌండ్ ద వరల్డ్. ఓకే, ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాజ్ ఇనిషియల్లీ ఫార్మ్డ్ అట్ దట్ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ఇన్ 1944. మనం ఫస్ట్ లో చదువుకున్న చూడండి, 1944లో ఆ థాట్ వచ్చింది. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ వర్ ప్రెజెంట్ ఎట్ ద కాన్ఫరెన్స్ టు డిస్కస్ ది ఫ్రేమ్ వర్క్ ఫర్ పోస్ట్ వార్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ గురించి ఆలోచించి 1945లో ఏం చేశారంటే 29 మెంబర్ కంట్రీస్ తోటి వాళ్ళు అగ్రి అయ్యి ట్రీటీ IMF ని ఆపరేషన్లోకి తీసుకొచ్చారు. ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ 1947 నుంచి. కరెంట్లీ IMF కన్సిస్ట్ ఆఫ్ 180 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. IMF అనేది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిస్టంలో విచ్ ఫోకసెస్ ఆన్ రీబిల్డింగ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్యాపిటల్ అలాంగ్ విత్ మ్యాక్సిమైజింగ్ నేషనల్ ఎకనామిక్ సోవియర్ని అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ఇక్కడ ఏంటంటే మెయిన్ పర్పస్ ఈజ్ దట్ హ్యూమన్ వెల్ఫేర్ ద ఫోకస్ అండ్ ద సేమ్ టైం ఎకనామిక్ సోవియర్టీ అనేది అంటే స్వతంత్ర ప్రతిపత్తి, అది ఏ స్వతంత్రాన్ని పోగొట్టుకోకూడదు, అంటే దేనికి కూడా బైండింగ్ కండిషన్స్ ఏమి లేకుండా ఎవరి యొక్క స్వతంత్రత వాళ్ళు కాపాడుకుంటూ ఇందులో మెంబర్స్ కింద కంటిన్యూ అవడం అనేది ది మెయిన్ గోల్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి వస్తే కనుక యునైటెడ్ నేషన్స్ ఈజ్ ద పేరెంట్ ఆర్గనైజేషన్. UN is the parent organization that handles the proper this one, and IMF is headed by managing director who is elected by the executive director for a 5-year term of the office. Okay, managing director ఉంటాడు, అతను ఈజ్ ఎలక్టెడ్, హూ ఈజ్ ఎలక్టెడ్ బై ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ద్వారా ఎలక్ట్ అవుతాడు ఫర్ టెన్యూర్ ఆఫ్ దిస్ MD is 5 years. The International Monetary Fund consists of the board of governors. ఈ మానిటరీ ఫండ్లో ఎవరు ఉంటారంటే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు, మినిస్ట్రియల్ కమిటీస్ ఉంటాయి అండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటాయి. దిస్ ఈస్ ద బ్రాడ్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ టేబుల్. స్ట్రక్చర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఏముంటుంది? గవర్నింగ్ బాడీస్ ఆఫ్ IMF అంటాం. దట్ మీన్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క పాత్ర ఏంటి అంటే కనుక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఈచ్ గవర్నర్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై హీజ్ రెస్పెక్ట్ టు మెంబర్ కంట్రీ. ఏ కంట్రీకి ఆ కంట్రీ ఓకే ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ని రిప్రజెంట్ చేస్తాయి, ఒకరిని అపాయింట్ చేస్తుంది ప్రతి కంట్రీ నుంచి ఒకరిని. వీళ్ళు ఎలక్ట్స్ ఆర్ అపాయింట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టు దట్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్. ఎగ్జిక్యూటివ్ బోర్డుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని వీళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. అండ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఈజ్ అడ్వైజర్ బై ద ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీ అండ్ ద డెవలప్మెంట్ కమిటీ. ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అని వాళ్ళంతా కూడాను ఎవరి చేత అడ్వైజర్ బై ద ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీ అని IMFS ఉంటుంది. వాళ్ళ ద్వారా వీళ్ళు అడ్వైజ్ చేయబడుతూ ఉంటారు. అంటే సజెషన్స్ అని, పాలసీ మేకింగ్ అని ఇవన్నీ కూడా వాళ్ళు కమిటీ సిఫార్సులని వాళ్ళు అంగీకరించాల్సి వస్తుంది. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ యాన్యువల్ మీట్ బిట్వీన్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అండ్ ద వరల్డ్ బ్యాంక్ group is conducted during IMF World Bank annual meetings to discuss the work of their respective institutions. వీళ్ళిద్దరు కూడా జాయింట్గా యాన్యువల్ మీటింగ్ అనేది జరుపుకుని అందులో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్, వాట్ ఈస్ ద అవుట్కమ్, వాట్ ఈస్ టు బి డన్, ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేసుకుంటారు అనమాట IMF అండ్ వరల్డ్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్స్లో. లేకపోతే మినిస్ట్రియల్ కమిటీస్ అని ఉంటాయి ఇందులో. అదేంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీ ఉంటుంది అందులోను కమిటీస్లో. రెండో కమిటీ అంటే డెవలప్మెంట్ కమిటీ. వీళ్ళు ఏం చేస్తారు? ఫంక్షన్స్ రెస్పాన్సిబిలిటీస్కి వస్తే కనుక ఇట్ మేనేజ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది. అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్లో కనుక అమెండ్మెంట్స్ ఏమైనా చేయాలంటే ఈ కమిటీ సిఫార్సులతో చేస్తారు. టు రిజాల్వ్ ది ఇష్యూస్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ది ఎకనామిక్ డెవలప్మెంట్ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ ఏమంటే కనుక సాల్వ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మినిస్ట్రియల్ కమిటీలో ఉన్న 2 కమిటీస్ కూడా ఇది చేసే పనులు. లేకపోతే ఎగ్జిక్యూటివ్ బోర్డుకి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఎ 24 మెంబర్ బోర్డ్ దట్ డిస్కసెస్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫండ్స్. ఈ ఫండ్స్ సంబంధించి ఎలకేషన్స్ ఎక్కడ చేయాలి, దేనికి ఫోకస్ చేయాలి, ఈ ఫండ్స్ ఎలకేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీలో డిస్కస్ చేస్తారు. ద బోర్డ్ నార్మల్లీ మేక్స్ ద డిసిషన్. ఈ బోర్డే
జనరల్గా ఈ బోర్డు మాత్రమే ఈ డెసిషన్ తీసుకుంటారు. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు మాత్రమే డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే తీర్మానం ద్వారా. బట్ సమ్ టైమ్స్ ఫార్మల్ ఓట్స్ ఆర్ టేక్, సమ్ టైమ్స్ ఓటింగ్ ద్వారా కూడా వాళ్ళు ఈ డెసిషన్స్ అనేది తీసుకుంటారు ఎగ్జిక్యూటివ్ బోర్డు. దిస్ ఇస్ అ స్ట్రక్చర్. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ దట్ ఐఎంఎఫ్ ఏమిటి అంటే, IMF mainly focus on supervising the international monetary system. You are not. The functions of international monetary fund can be categorized into 3 types. ఈ ఫంక్షన్స్ మొత్తం 3 కేటగిరీస్ కింద విడగొట్టారు. 3 టైప్స్. ఒకటి రెగ్యులేటరీ ఫంక్షన్స్, 2 ఫైనాన్షియల్ ఫంక్షన్స్, 3 కన్సల్టేటివ్ ఫంక్షన్స్. రెగ్యులేటరీ అనేది ఎప్పటికీ మనం తెలుసుకో, రెగ్యులేట్ చేయడం, కంట్రోల్ చేయడం. IMF functions as a regulatory body and as per the rules of the articles of agreement, it also focuses on administering a code of conduct for exchange rate policies and restrictions on payments for current account transactions. ఇవన్నీ కూడాను మెంబర్ కంట్రీస్ అనే ఇంటర్నేషనల్ కంట్రీ వరల్డ్ లో ఉన్న మెంబర్ కంట్రీస్ కాబట్టి, డిఫరెంట్ కంట్రీస్ కాబట్టి, కరెన్సీ డిఫరెంట్ కరెన్సీ డీల్ చేస్తాయి కాబట్టి, ఎక్స్చేంజ్ రేట్ పాలసీస్ అన్ని కూడాను ఒక కోడ్, యూనిఫామ్ కోడ్ అనేది, దాని ద్వారా వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు నిర్ణయించుకుంటారు రేట్స్ పాలసీ అనేది. అంటే వీళ్ళు రెగ్యులేట్ చేస్తారు. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి, మన బ్యాంక్స్ లా రెగ్యులేట్ చేస్తుందో, అలాగే ఈ మెంబర్ కంట్రీస్ అన్నింటిలో కూడాను ఈ IMF అనేది రెగ్యులేట్ చేస్తాం అనమాట. ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ పాలసీస్ అండ్ రెస్ట్రిక్షన్ పేమెంట్ ఆఫ్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ లో. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్కి వస్తే కనుక, IMF provides financial support and resources to the member countries to meet short-term and medium-term balance of payments is equilibrium. Balance of payments అనేటప్పటికీ మీకు ఇన్వర్డ్ రెమిటెన్సెస్, అవుట్వర్డ్ ఫ్లోస్ ఉంటాయి ఫారెన్ ఎక్స్చేంజ్. అలాగే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ, లేదంటే ఫారిన్ ట్రాన్సాక్షన్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఉన్నప్పుడు ఒక్కోసారి డెఫిసిట్ వస్తుంది. సో దాన్ని ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. అంటే నెట్ ఆఫ్ దిస్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ పొజిషన్ చూసినప్పుడు ఒక్కోసారి అడ్వర్స్, ఒక్కోసారి ఫేవర్ కింద కూడా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ డిసీక్విలిబ్రియం వచ్చినప్పుడు ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ద్వారా ఈ IMF. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ ఫంక్షన్స్. కన్స్ట్రక్టివ్ అంటే IMF is a center for international cooperation for the member countries. It also acts as a source of counsel and technical assistance. అలాగే ఒక అడ్వైజర్ కింద కౌన్సిలింగ్ చేయడం, తనకి కొన్ని నీడ్ ఆఫ్ సపోర్ట్స్ టెక్నికల్ అసిస్టెన్స్ కానీ, లేదా సోర్స్ ఆఫ్ కౌన్సిలింగ్ కానీ, ఈ టైప్లో ఇవన్నీ కూడా మెంబర్ కంట్రీస్కి సపోర్ట్ చేస్తుంది. అంటే కన్సల్టేటివ్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, కన్సల్టేషన్స్ అంటే అడ్వైజ్ చేయడం. ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్, లీగల్ కన్సల్టేషన్స్ ఎలాగో, in specialized consultation services it will be extended by the IMF. Next, objectives of the IMF was IMF was developed as an initiative to promote international monetary cooperation, enable international trade can enable చేయడం, achieve financial stability, most important achieve financial stability ఉండాలి, చూడటం దానికి ఆబ్జెక్టివ్. స్టిమ్యులేట్ హై ఎంప్లాయ్మెంట్, అలాగే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేయడం. డిమినిషింగ్ పావర్టీ ఇన్ ద వరల్డ్, పావర్టీని తగ్గించడం. అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్ అనేది నిలబెట్టడం, పడిపోకుండా. సో ఈ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దీస్. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఒకటి ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎనేబులింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో కూడా ఎనేబులింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే ఎక్కడైనా ట్రేడ్ ఆగిందనుకోండి, అంటే మ్యూచువల్గా ఉన్నా కూడా, సో అవి కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్, సో సపోర్టింగ్ సిస్టమ్స్ ద్వారా. అలాగే అచీవ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ స్టిమ్యులేట్ హై ఎంప్లాయ్మెంట్, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అండ్ డిమినిష్ పావర్టీ ఇన్ ద వరల్డ్ at individual country as a world on the world, and wherever the poverty problem is there, that they will focus for diminishing the poverty and sustain economic growth. Initially there are 29 countries with a goal of redoing the global payment system. Today the organization has 180 members. Present is 189 members. The main objectives of that International Monetary Fund are mentioned below. అదే పైన ఏదైతే చెప్పామో అవే డీటెయిల్గా చెప్పుకున్నాం. To improve and promote global monetary cooperation. Second one is secure financial stability by eliminating and minimizing the exchange rate stability. Exchange rate stability లో ద్వారా ఫైనాన్షియల్ స్టెబిలిటీని సెక్యూర్ చేయడం. అండ్ బ్యాలెన్స్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఫెసిలిటేట్ బ్యాలెన్స్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయడం.
ఓకే. అండ్ ఫోర్త్ వన్ ఈస్ హై ఎంప్లాయ్మెంట్ త్రూ ఎకనామిక్ అసిస్టెన్స్. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ద్వారా మీకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడం, తద్వారా సస్టైన్ ఎకనామిక్ గ్రోత్ని, అంటే గ్రోత్ని పడిపోకుండా నిలబెట్టడం. అండ్ లాస్ట్ వన్ ఈస్ రిడ్యూస్ ప్రావర్టీ అరౌండ్ ద వరల్డ్. సో దీస్ 5 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఐ హైలైటెడ్ ఇన్ దట్ రెడ్ మార్క్. నెక్స్ట్, ఇండియా అండ్ ఐఎంఎఫ్. ఐఎంఎఫ్లో మన ఇండియా పాత్ర ఏంటనే దాన్ని ఇప్పటిదాకా మనం జనరల్గా చెప్పుకున్నాం ఐఎంఎఫ్ గురించి. మన ఇండియా రోల్ ఏంటి? ఇండియా ఇస్ ది ఫౌండర్ మెంబర్ ఆఫ్ దట్ ఐఎంఎఫ్. ఫస్ట్ స్టార్టింగే ఫౌండర్ మెంబర్ కింద మనమే పైనీర్ కింద ఉన్నాం అందులో. ఇండియాస్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ద ఎక్స్ అఫీషియో గవర్నర్ ఆఫ్ దట్ ఐఎంఎఫ్. మనకి ఇండియన్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అనేది ఎక్స్ అఫీషియో గవర్నర్ అవుతాడు. ఏంది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో ఈచ్ మెంబర్ కంట్రీ ఆల్సో హ్యాస్ అన్ ఆల్టర్నేటివ్ గవర్నర్. ప్రతి మెంబర్ కంట్రీకి కూడా ఈ వాట్ ఈస్ దట్ ఎక్స్ అఫీషియల్ గవర్నర్ కాకుండా ఆల్టర్నేట్ గవర్నర్ కూడా ఉంటారు. మన ఇండియా తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అనేవాడు ఆల్టర్నేటివ్ గవర్నర్ కింద చూపిస్తాం. దెర్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ఇండియా హూ రిప్రజెంట్ ద కంట్రీ ఎట్ దట్ ఐఎంఎఫ్. ఇది కాకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ఒక అతను రిప్రజెంట్ చేస్తారు ఐఎంఎఫ్ లో. నెక్స్ట్, ఇండియాస్ కోటా ఇన్ దట్ ఐఎంఎఫ్ ఈజ్ SDR 13,114 billion. దట్ గివ్స్ ఇండియాస్ షేర్ హోల్డింగ్ ఆఫ్ 2.76. ఇందాక మీరు చెప్పాను చూడండి, అదే. ఓకే. ఓకే. మన ఇండియాస్ కోటా ఏంటంటే ఐఎంఎఫ్ లో SDR 13,114 billion అంటాం. దట్ ఈస్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా. మనకి ODOCCలో లిమిట్ ఎలా ఉంటుంది, ఆ టైప్ లో లిమిట్ మనకు ఉంది. షేర్ హోల్డింగ్ ఎంత కంట్రిబ్యూటింగ్ టోటల్ షేర్ హోల్డింగ్ ఎంత అవుతుందంటే 2.76% అవుతుంది. ఓకే. దాన్ని స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ క్రియేటెడ్ ఇన్ 1916 బై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ద లింక్డ్ ఆర్టికల్. అండ్ దిస్ మేక్స్ ఇండియా ద 8th లార్జెస్ట్ కోటా హోల్డింగ్ కంట్రీ ఇన్ దట్ ఆర్గనైజేషన్. అంటే మన ఆర్డర్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ దిస్ SDR లో పొజిషన్లో చూసుకుంటే కనుక మన 8th కంట్రీ లార్జెస్ట్. ఇన్ 2000 ఇండియా కంప్లీట్ ద రీపేమెంట్ ఆఫ్ ఆల్ ద లోన్స్. 2000 సంవత్సరం వచ్చేటప్పటికి మనం అంటే ఆ అమౌంట్ అనేది మనం వాడుకోవచ్చు. ఓకే, మన కంట్రిబ్యూషన్ మాట్లాడండి అది. అంటే దట్ అంటే దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది మనీ కింద లెక్క కాదు అది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జాక్ట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ అని కాకుండా, అది ఒక వాల్యూ కాకుండా దాన్ని మనం ఫండింగ్ కింద మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అంటే ఏం లేదు, ఎక్స్చేంజ్. ఇప్పుడు మనకు బార్టర్ విధానంలో ఒక కంట్రీ ఒక ఒక ఒకడేమో కందులు పండిస్తున్నాడు అనుకోండి, ఇంకోటి మినుములు పండిస్తున్నాడు అనుకోండి, వాడికి కావాల్సిన వీడికి కావాల్సిన ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఒకప్పుడు. ఎందుకంటే మార్గం లేనప్పుడు ఆ టైప్లోనే ఈ ఫెసిలిటీ అనేది దే కెన్ ఎక్స్చేంజ్ అమాంగ్ దట్ మెంబర్ కంట్రీస్. అది మీనింగ్. సో దిస్ మేక్స్ ఇండియా ఇట్ అయిపోయింది ఇన్ 2008. ఓకే, నవ్ ఇండియా ఇది కంట్రిబ్యూటెడ్ టు దట్ ఐఎంఎఫ్. ఇప్పుడు మనం తీసుకున్నదంతా కూడా తిరిగి ఇచ్చేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ కంట్రిబ్యూటింగ్ టు దట్ ఐఎంఎఫ్. దట్ వాజ్ ద పొజిషన్ నౌ. ద ఎమర్జింగ్ ఎకనామిక్స్ హ్యావ్ gained more influence in the governance architecture of the International Monetary Fund. The reforms were agreed upon by the then 188 members of that IMF in 2010 in that aftermath of that global financial meltdown. Okay. More than 6% of the quota shares will shift to emerging and developing countries from the US and European countries. ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు రీఅలైన్మెంట్ జరుగుతూ ఉంటుంది. కొంత మెంబర్స్ అంటే షేర్లు అనేది ఇప్పుడు మనం ఉన్నాం, వాడుకని మనం బాగా ఫ్లరిష్ అయ్యాం అనుకోండి, ఫైనాన్షియల్ సపోర్ట్ తర్వాత మనకు కావాల్సినట్టుగా అంటే పావర్టీ ఎలివేషను, ఎంప్లాయ్మెంట్ జనరేషను, స్టడీ గ్రోత్, దీని గురించే కదా మనం మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ IMF ఫండ్స్. అది మన పర్పస్ సర్వ్ అయినప్పుడు దట్ ఛాన్స్ వీ కెన్ గివ్ టు అదర్ మెంబర్స్. సో ఆ రకంగా మనం ఏం చేస్తున్నాం అంటే నౌ ఇట్ ఈస్ ద టర్న్ టు మేక్ అవైలింగ్ ఆఫ్ దిస్ ఫెసిలిటీస్ బై ద అదర్ కంట్రీస్. ఆ రకంగా వీఆర్ గివింగ్ ఏ ఛాన్స్. ఇప్పుడు 2010 తర్వాత కొన్ని అలైన్మెంట్స్ జరిగినప్పుడు ఇవన్నీ కూడా చేంజెస్ అయ్యాయి అనమాట. ఎమర్జింగ్ దారంగా షిఫ్టెడ్ టు దట్ ఎమర్జింగ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. అండ్ విచ్ కంట్రీస్ గెయిన్ India's voting rights increased to 2.63% from that current 2.3%. voting rights కూడా పెరిగినాయి. అండ్ చైనా
6.8% from 3.8. Russia and Brazil are that two other countries that came from that reforms. ఈ రిఫార్మ్స్ చేసిన తర్వాత మనది షేర్ పెరిగింది. నెక్స్ట్, వై డిలే ద రిఫార్మ్స్? ఇక్కడ ఏంటంటే రిఫార్మ్స్ అనేది డిలే అయినాయి. ఎందుకు డిలే అయినాయంటే బికాస్ ఆఫ్ దట్ యుఎస్ కాంగ్రెస్లో కొన్ని పాస్ అవ్వకపోవడం జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ కంట్రోల్డ్ బై దట్ యుఎస్ ఓన్లీ. సో అక్కడ మీకు ఏంటంటే అక్కడ సెనేట్లో కొంచెం రిపబ్లికన్స్ ఓటింగ్ పెండింగ్ పెట్టడంతో ఈ రిఫార్మ్స్ అనేది తొందరగా ఫాస్ట్గా మీకు అవుట్కమ్ బయటకు రాలేదు, డిలే. అదొకటే రీజన్. నెక్స్ట్, అడ్వాంటేజెస్కి వస్తే, ఫర్ ద ఫస్ట్ టైం ది ఎగ్జిక్యూటివ్ బోర్డ్ విల్ కన్సిస్ట్ ఎంటైర్లీ ఆఫ్ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎండింగ్ ద కేటగిరీ ఆఫ్ అపాయింట్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. ప్రీవియస్గా ఏంటంటే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ప్రీవియస్గా ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అన్ని కూడా అపాయింటెడ్ బై నామినేషన్. తర్వాత లేటెస్ట్గా రిఫార్మ్స్ చేసిన తర్వాత ఏంటంటే ఇలా కాదు, దే షుడ్ బి ఎలక్టెడ్ మెంబర్స్ అయి ఉండాలి అనే చేంజెస్ తోటి నౌ ఇట్ ఈస్ స్విచ్డ్ ఓవర్ ఫ్రమ్ దట్ నామినేషన్ సిస్టమ్ టు దట్ ఎలక్టెడ్ body executive directors. Currently, the members with the five largest quotas appoint an executive director, a position that will cease to exist. Okay. The existence of significant resource enhancement will quality the IMF's ability to resolve crisis more effectively. These reforms will reinforce the credibility, effectiveness, and legitimacy of that IMF. So, IMF లో ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది. పెరగడంతో రిఫార్మ్స్ వల్ల ఏంటంటే కొన్ని కొత్త ఏంటంటే క్రెడిబిలిటీ అనేది ఇందులో ఇచ్చారు. ఓకే, అంటే నమ్మకం, క్రెడిబిలిటీ నమ్మకం అంటే ఇతను నమ్మొచ్చు ఐఎంఎఫ్, దే వోంట్ చీట్ అస్. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఉంది, రియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు అక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. వీ కెన్ గెట్ ఎక్స్పెక్టెడ్ అష్యూరెన్స్ అండ్ రిజాల్వింగ్ ఆఫ్ దట్ ఇష్యూస్ ఫ్రమ్ దిస్ ఐఎంఎఫ్ అనేది ఇప్పుడు నౌ ప్రజెంట్ సినారియో. అండ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పాను చూడండి, ఇందాక కోటాస్ అని చెప్పాను కదా, ఎస్డిఆర్ అంటాం. ఎస్డిఆర్ ఇస్ ద ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్ created by the IMF to supplement the official reserves of its member countries. Official reserves కాకుండా ఇవన్నీ సప్లిమెంట్ మాట. డ్రాయింగ్ లిమిట్స్ అని చెప్పాను చూడండి, ఆ టైప్లో. ఎస్డిఆర్ ఈజ్ నాట్ ఏ కరెన్సీ. ఇట్ ఈస్ నాట్ ఏ కరెన్సీ. ఇట్ ఈస్ ఎ పొటెన్షియల్ క్లెయిమ్ ఆన్ ద ఫ్రీలీ యూజబుల్ కరెన్సీస్ ఆఫ్ IMF members. As such, SDRs can provide a country with liquidity. అది ఇట్స్ నాట్ ఏ ఈక్వలెంట్ కానీ చెప్పాను కదా, ఇట్స్ నాట్ ఈక్వలెంట్ ఏ కరెన్సీ, ఇట్స్ నాట్ ఏ కరెన్సీ అని చెప్పాను. ఓకే. Next, export criterion. A currency meets that export criterion if its issuer is an IMF member or a monetary union that includes IMF members and also one of the top 5 world exporters. Okay, and export criterion and freely usable criterion. Freely usable criterion for a currency to be determined freely usable by the IMF, it has to be widely used to make payments for international transactions and widely traded in that the principal exchange markets. Freely usable currencies can be used in fund financial transactions. ఇది ఏమిటంటే రెండు అడ్జస్ట్మెంట్ ఇస్ నథింగ్ బట్ ద కోఆపరేషన్ అమాంగ్ ద మెంబర్స్. ఓకే, ఇందులో ఆ కరెన్సీ అనేది డిసైడ్ చేస్తారు, ఇస్ ద ఫ్రీలీ యూజబుల్ కరెన్సీ అమాంగ్ ద మెంబర్ కంట్రీస్ అని చెప్పినప్పుడు దే కెన్ మేక్ యూజ్ ఆఫ్. నవేడేస్ ఇప్పుడు కూడా మనం ఏంటంటే రూపీ అనేది మన ఇంటర్నేషనల్గా యాక్సెప్టబుల్ కాదు, డాలర్స్ మీద డిపెండ్ అవుతున్నాం. బట్ nowadays there are vast changes are taking place in our economy also, internationally our participation also now major role we are playing. ఆ రకంగా ఏంటంటే now we are making in rupees only to that other countries instead of dollars. అదే ప్రకారంగా ప్రీవియస్గా ఏంటంటే ఫ్రీలీ యూజబుల్ కరెన్సీ అనేది ఈ ఐఎంఎఫ్ అనేది ఫెసిలిటేట్ చేసేది. దాని ప్రకారం దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటాడు. ఓకే. Next, World Bank. With 180 members countries, the World Bank Group is a unique global partnership. The institutions working, ఇక్కడ IMF అయిపోయింది. Now we are coming to that second institution, international institution, that is called World Bank. Okay, ఇది వీళ్ళు ఏం చేశారంటే 5 institutions working with substantial solutions that reduce poverty and build share prosperity in developing countries. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే IMF పక్కన పెట్టి దాంతోపాటు పావర్టీని రెడ్యూస్ చేయాలి. ఓకే, అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ అనేది బిల్డప్ చేయాలి అనే దాంతో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనే దాన్ని డిస్కస్ చేసుకుని వరల్డ్ బ్యాంక్ని స్టార్ట్ చేశారు. ఓకే, ద బ్యాంక్ గ్రూప్ వర్క్స్ విత్ కంట్రీ గవర్నమెంట్స్, ప్రైవేట్ సెక్టర్, civil society organizations, regional development banks,
think tanks and other international institutions on issues ranging from climate change, conflict, and flood security, food security to education, agriculture, finance, and trade. ఇవన్నిటిని కూడా మనం ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో దేర్ ఈజ్ సెపరేట్ ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ని ప్రపోజ్ చేశారన్నమాట వీళ్ళంతా కూడా. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 5 డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో ఈ గ్రూప్ లో ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో 5 ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. అంటే ఈ 5 ఇన్స్టిట్యూషన్ అంటే వాడికి డిఫరెంట్ ఈక్వల్ ఇండివిజువల్ రోల్స్ ఇచ్చే వాళ్ళకి ఈ పర్పస్ ఆఫ్ దిస్ మనం ఏదైతే అనుకున్నామో ఇక్కడ ఇష్యూస్ రేంజింగ్ ఫ్రమ్ ద క్లైమేట్ చేంజ్ ఒకటి, కాన్ఫ్లిక్ట్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ టు ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫైనాన్స్ అండ్ ట్రేడ్, పావర్టీ ఎలివేషన్స్, ఇవన్నీ కూడా మనం అచీవ్ చేయాలి, సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో ఎన్ని ఉన్నాయంటే 5 డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్. ఫస్ట్ వన్ ఈజ్ ద IBRD, దట్ మీన్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ వన్ ఇది 1944లో స్టార్ట్ చేశారు. ఇది expanded to a closely associated group of 5 development institutions. The 2 major accomplishments of the conference were the creation of the International Bank for Reconstruction and Development and International Monetary Fund, IMF, provide loans, credits and grants. Okay, ఇవన్నీ ఏం చేస్తాయంటే లోన్స్ ఈ వరల్డ్ బ్యాంక్ లో ఈ గ్రూప్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్ చేసేదంటే లెండింగ్ యాక్టివిటీ. అక్కడ మీకు IMF లో అసిస్టెన్స్. సో అసిస్టెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద లెండింగ్. అది ఆ డిఫరెన్సియేషన్ మాత్రం మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అదర్ ఇన్స్టిట్యూషన్ సెకండ్ వన్. ఇదేంటి అంటే కనుక ఫౌండింగ్ ద ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA 1960. ఇది 1944లో జరిగింది. 1960లో పుట్ గ్రేటర్ ఎంఫసిస్ ఆన్ దట్ పూరెస్ట్ కంట్రీస్ మీద ఫోకస్ పెట్టాడు. పార్ట్ ఆఫ్ దట్ స్టడీ షిఫ్ట్ టువర్డ్ దట్ ఎరాడికేషన్ ఆఫ్ ద ప్రావర్టీ బికమింగ్ దట్ బ్యాంక్స్ గ్రూప్స్ ప్రైమరీ గోల్. ఇందులో దానికి ఏ రకంగా చేయటం అంటే కనుక ప్రొవైడ్ లో ఆర్ నో ఇంట్రెస్ట్ లోన్స్ టు లో ఇన్కమ్ కంట్రీస్. ఓకే, ఇది ప్రయారిటీ. ఏంటి IDA ఏమంటారు ఇంటర్నేషనల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, IFC అంటాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1956లో స్టార్ట్ అయింది. విత్ ద ఫౌండింగ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ IFC 1956. The institution became able to lend to private companies and financial institutions in developing countries లో ప్రైవేట్ కంపెనీస్ కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి లెండింగ్ చేయడం దీని యొక్క మెయిన్ టాస్క్. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రొవైడ్స్ ఇన్వెస్ట్మెంట్, అడ్వైస్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ టు కంపెనీస్ అండ్ గవర్నమెంట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ మల్టీలాటరల్ గ్యారంటీ ఏజెన్సీ, దట్ మీన్స్ MIGA. ఇదేమిటి అంటే కనుక ఫౌండెడ్ 1988లో స్టార్ట్ చేశారు. ఇన్షూర్స్ లెండర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అగెన్స్ట్ పొలిటికల్ రిస్క్ సచ్ యాజ్ వార్. ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తూ ఉంటాయి. ఓకే, వెళ్తున్నప్పుడు ఆ కంట్రీస్లో కనుక వార్ కానీ ఏమైనా వచ్చిందనుకోండి, ఏమవుతుంది? పేమెంట్స్ అనేది వీళ్ళు సెటిల్ అవ్వవు కదా, బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్, ఇంటర్నల్ ఇష్యూస్. సో అప్పుడు ఏమవుతుంది? వీళ్ళ అమౌంట్ సెటిల్ అయ్యేటప్పుడు బ్లాక్ అయిపోతుంది కదా. సో అందుగురించి వీళ్ళు ఏం చేశారంటే సెపరేట్ ఏజెన్సీని వాళ్ళు పెట్టుకున్నారు. దట్ ఇస్ మల్టీలేటరల్ గ్యారంటీ ఏజెన్సీ అనేది. వీళ్ళు ఏం చేస్తారంటే గ్యారంటీ ఇస్తారన్నమాట. దేనికి గ్యారంటీ ఇస్తారు? పొలిటికల్ రిస్క్ సచ్ యాజ్ వార్, అటువంటి ఏం జరిగినప్పుడు ఆ టోటల్ ఏదైతే ఈ అమౌంట్స్ లెండింగ్ ఇస్తూ ఉంటారో సో వాటి నుంచి మీకు గ్యారంటీ మాట్లాడు. అంటే ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే బ్యాంకులో CGT MSC అంటాం. ఎందుకంటే లోన్స్ ఇచ్చినప్పుడు కొన్ని ప్రయారిటీ సెక్టర్ లోన్స్ ఇచ్చినప్పుడు అవన్నీ కనుక బ్యాడ్ అయితే కనుక ముద్రా లోన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చేయండి అంటున్నాం. ఒకవేళ కనుక NPL అయితే కనుక ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మీకు డబ్బులు ఇస్తున్నాడు, బ్యాంక్స్కి ప్రొవైడ్ చేస్తాడు. ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ మాట ఇది. సో దిస్ ఇస్ కాల్డ్ ది మల్టీలాటరల్ గ్యారంటీ ఏజెన్సీ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ICSID. ఇదేంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ఫౌండెడ్ ఇన్ 1966లో స్టార్ట్ చేశారు. సెటిల్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇన్వెస్టర్స్ అండ్ కంట్రీస్. అంటే అమాంగ్ ద కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా తగులు కానీ ఏమైనా వస్తే కనుక సెటిల్ చేయడం అన్నమాట. ఓకే, ఇది ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క రోల్. All these efforts to support the bank's groups in goal of that
ఎండింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ బై 2030. అల్టిమేట్గా ఇవన్నీ కలిపి 5 ఇన్స్టిట్యూషన్స్ కలిపి కోల్ టార్గెట్ అనేది 2030కి వచ్చేటప్పటికి మొత్తం వరల్డ్ పావర్టీ అనేది పూర్తిగా ఎరాడికేట్ చేయాలి. అండ్ బూస్టింగ్ షేర్ ప్రాస్పరిటీ ఆఫ్ దట్ పూరెస్ట్ 40% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఆల్ కంట్రీస్. ప్రాస్పరిటీ అనేది తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ ద కోఆపరేషన్ బిట్వీన్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండ్ ఇండియా? ఇప్పటిదాకా మనం వాళ్ళు ఇండివిజువల్ రోల్స్ చెప్పాం. మనం మన ఇండియా తోటి అసోసియేషన్ వాట్ ఈస్ దట్ రోల్ విత్ దిస్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఏంటనేది చదువుకుంటాం. ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద 44 ఒరిజినల్ సిగ్నేటరీస్ టు ద అగ్రిమెంట్స్ రీచ్డ్ ఎట్ బ్రిటన్ బోర్డ్స్ దట్ ఎస్టాబ్లిష్డ్ దట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఐబిఆర్డి అండ్ ఐఎంఎఫ్. ఈ రెండింటికి కూడా మనకి మెయిన్ మనం ఒరిజినల్గా సిగ్నేటరీస్ స్టార్టింగ్ అప్ నుంచే మనం అందులో ఉన్నాం. ఇట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ దట్ ఐఎఫ్సి 1956 అండ్ ఐడిఏ 1960. ఇండియా 1956లో కూడా ఐఎఫ్సిలో మెంబరు అండ్ ఐడిఏలో మెంబర్. ఇండియా లాటర్ బికేమ్ మెంబర్ ఆఫ్ మిగా, తర్వాత మిగాలో కూడా మెంబర్ అయింది. మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీస్ 1994లో. ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఐసిఎస్ఐడి. ఐసిఐసి ఈ 5 ఇన్స్టిట్యూషన్స్లో ఇందులో మాత్రం మెంబర్ అవ్వలేదు. ఎందుకు అంటే ట్రాన్స్పరెన్సీ లోపించింది ఇందులో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పార్షియాలిటీ చూపించడం, కొన్ని వాటికేమో డిసిషన్స్ అనేది వాళ్ళే తీసుకోవడం. అంటే ఏంటంటే ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, వాళ్ళే సెటిల్ చేస్తారట. ఎపెక్స్ బాడీ కూడా వాళ్ళే. అంటే ఏంటంటే మన యొక్క ఇండియన్ కోర్ట్స్లోకి సంబంధం లేకుండా చేసేసారు. అందుకని మేము చేరం అని చెప్పేసి ఇండియా దాంట్లో మెంబర్ కింద చేరలేదు. అదండి, అదే ఇక్కడ చెప్తాడు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇండియా క్లెయిమ్డ్ ఐసిఐసిఐ ది కన్వెన్షన్ ఈజ్ నాట్ ఫెయిర్. అది ఫెయిర్ కింద లేదనిపించింది. కన్వెన్షన్స్ రూల్స్ అండ్ ఫర్ ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్స్ మాట లీన్ టువర్డ్స్ ద డెవలప్డ్ కంట్రీస్. అంటే వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్కి ఫేవరబుల్గా ఇస్తున్నారు జడ్జిమెంట్స్. ఓకే, వన్ సైడెడ్గా. దాని ఎపెక్స్ అపీల్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందన్న ఉద్దేశంతో ఇండియా వాజ్ నాట్ జాయిన్డ్ యాజ్ ఎ మెంబర్. చైర్మన్ ఆఫ్ ది సెంటర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ ది చైర్మన్ అపాయింట్ దట్ ఆర్బిట్రేటర్. చైర్మనే ఆర్బిట్రేటర్స్ని అపాయింట్ చేస్తాడు. అంటే ఇంక ఇందులో ఏంటంటే యూనిలేటర్ ఎలక్షన్స్ కానీ ఏం ఉండవు, ఇంకా వాళ్ళ డెసిషన్స్ అన్నీ కూడా. ఈ ఆర్బిట్రేటర్ వాజ్ నాట్ సాటిస్ఫాక్టరీ, లేకపోతే కనుక దెన్ అగ్రివేటెడ్ పార్టీ అంటే అదర్ సైడ్ ఆఫ్ ద పార్టీ వుడ్ అపీల్ టు దట్ ప్యానల్. ఆ ప్యానల్లో కూడా మళ్ళీ వాళ్ళు కన్స్టిట్యూటెడ్ బై ఐసిఎస్ఐటి. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద రివ్యూ ఆఫ్ ద అవార్డ్ బై దట్ ఇండియన్ కోర్ట్. ఈ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ ది అవార్డ్ ఈజ్ ఎగ్నెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో దట్స్ వై ఇండియా వాజ్ అవే ఫ్రమ్ దిస్ particular institution participation. And IBRD lending to India మనకి 1949లో కమిన్స్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చిన లోన్ ఏంటంటే ఇండియన్ రైల్వేస్కి ఇచ్చారు. ఇండియన్ ఎలాగ ఇచ్చారంటే ఐఎఫ్సి ద్వారా. బై దట్ ఐఎఫ్సి ఇన్ ఇండియా టుక్ ప్లేస్ ఇన్ 1959 అండ్ బై ఐడిఏ ఇన్ 1961. హైవే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్, ఒకటి రైల్వేస్, రెండోది ఐడిఏ ఏదంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్, హైవే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. అండ్ డ్యూరింగ్ 1956 వచ్చేటప్పటికి ఐబిఆర్డి వాజ్ ద ఇండియాస్ సోల్ సోర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ బారోయింగ్స్. 1950కి వచ్చేటప్పటికి ఒక్క ఐబిఆర్డి అంటే నథింగ్ బట్ వరల్డ్ బ్యాంక్ మెయిన్ బింగ్ అనుకోండి. ఇదే మనకి సోర్సెస్ ఆఫ్ లెండింగ్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడి నుంచే మనం బారో చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏమైందంటే మనకి అప్పుడు బాగా గుర్తుంటుంది, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ప్రతిదీ అప్పుల మీద చేసేసేవాడు. మ్యాక్సిమం అవైల్ చేసుకున్నాం. కానీ కొన్ని కండిషన్స్, ప్రీ కండిషన్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఓకే, అంటే దే ఆర్ ఆల్మోస్ట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ సోవియర్నిటీ ఆఫ్ ద కంట్రీ మాట్లాడు. అంటే ఏది చేయకూడదు, ఏది చేయాలి, కండిషన్స్ పెట్టడం, ఇవన్నీ చేసేటప్పటికి మనకి కొంచెం అప్పటి నుంచి మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి మనం కొంచెం దూరంగా జరగడం అని మొదలెట్టాం. By the end of the decade, India's mounting debt problems became an important factor in the launch of IDA, the soft loan affiliated to the World Bank Group. అది ఆ రకంగా మనకి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్, బై ది ఎండ్ ఆఫ్ ద 1960s, United States, until then, India's largest source of external sources sharply cut its bilateral aid program. Since then, World Bank emerged as the most important source of official long-term finance. Okay. అంటే మనకి ఈ యునైటెడ్ స్టేట్స్ ఓకే వదిలేస్తే డ్యూరింగ్ 1960s and 1970s, the IDA accounted for
nearly 3/4 of all World Bank lending to India, and in turn, India was by far the largest recipient, IDA funds accounting for more than 2/5 of all its lending. సో సింపుల్గా చెప్పాలంటే మనం వరల్డ్ బ్యాంక్ని మ్యాక్సిమం ఉపయోగించుకున్నాం 1960 అండ్ 1970 మధ్యలో. ఓకే, ద సబ్సిక్వెంట్ డికేడ్ విత్ చైనా జాయినింగ్ దట్ వరల్డ్ బ్యాంక్ ఇన్ 1980. World China joining the according to the entering of its own claims to the limited IDA resources, the worsening economic fortunes of the Africa and India's better performances saw a sharp decline in India's share in India. IDA. So IDA లో ఏం చేశారంటే ఇండియా రీకోప్ అవడం మొదలుపెట్టింది కాబట్టి బెటర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది కాబట్టి ఆ ఫండ్స్ అనేది లెండింగ్ ఫండ్స్ అనేది తగ్గించేశారు. ఇండియా తగ్గించేసి మరి వేరే ఆఫ్రికన్ బాగా బ్యాక్వర్డ్ అయిపోయిన కంట్రీస్ కూడా బెనిఫిట్ పొందాలి కాబట్టి ఆఫ్రికా ఎకానమిక్ ఫార్చ్యూన్స్ కోసం వరస్ట్ సినారీలో ఉన్న ఆ కంట్రీస్ కోసం వీళ్ళు ఫండ్స్ డైవర్ట్ చేయడంతో మనకి లెండింగ్ యాక్టివిటీస్ తగ్గించారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్స్ షేర్ ఆఫ్ IBRD lending grew sharply in the 1960s. During the 1980s, while that World Bank shifted its emphasis to stress policy reforms. ఇక్కడ మన 90s 80sకి వచ్చేటప్పటికి మన వాళ్ళ మీద ఫండింగ్ కావాలనుకున్నప్పుడు మనం అడుగుతున్నప్పుడు ఏం చేశారు, కండిషన్స్ పెట్టడం మొదలుపెట్టారు. కండిషన్స్ పెట్టడం అంటే స్ట్రెస్ చేయడం అంటే ఫోర్స్ చేయడం. పాలసీ రిఫార్మ్స్ అంటే ఏంటంటే మీరు అంటే దాన్ని ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మీకు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు కావాలంటే కనుక మీరు ఓపెన్ టు దట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఓపెన్ చేయాలి. తర్వాత మీ పాలసీస్ అన్ని మీరు మార్చుకోవాలి, గ్లోబలైజేషన్ చేయాలి. యూ హ్యావ్ టు గివ్ స్కోప్ ఫర్ దట్ అదర్ కంట్రీస్ టు ట్రేడ్ విత్ యూ. ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ అనేది రావడం మొదలుపెట్టింది. దానికి భయపడిపోయి అప్పట్లో మన వాళ్ళు ఏం చేసేవారంటే దాని సపోర్టివ్గా మనం చేసేవాళ్ళం కాదు ఆ కండిషన్స్కి. తర్వాత 1990స్కి వచ్చేటప్పుడు మనమే చేసాం గ్లోబలైజేషన్. మొత్తం అందరూ కూడా వీ వెల్కమ్ టు ఆల్ ద పీపుల్ అండ్ వీ రెక్టిఫైడ్ ద ప్రాబ్లమ్స్ అండ్ వీ ఇన్వైటెడ్ ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చేసాం. అది మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహరావు గారి టైంలో జరిగింది. ఇట్ ఈస్ ఎ గోల్డెన్ పీరియడ్. ఓకే, ఇదంతా కూడా సిరీస్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ జరిగినాయి అనుకోండి. సో అప్పుడు దాకా మీకు ఏంటంటే 1980స్లో ఇండియాస్ క్లోజ్డ్ ఎకానమీలో ఉండేది. క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటంటే బయట వాళ్ళ లోపలికి ఇన్వెస్ట్మెంట్కి మనం అలో చేసేవాళ్ళం కాదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అది క్లోజ్డ్ ఎకానమీ. తర్వాత మనం ఏం చేస్తామంటే అది ఓపెన్ ఎకానమీ చేసేస్తాం. ఓపెన్ ఎకానమీ అంటే వెల్కమ్ టు దట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్, అలాగే ఇన్సూరెన్స్ దాంట్లో కొన్ని ప్రయారిటీస్ కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్లో కూడా మనం అలో చేసేసాం ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. అది ఎప్పుడు జరిగిందంటే 1991 మ్యాక్రో ఎకనామిక్ క్రైసిస్ తర్వాత జరిగింది. ఓకే, ఇది బ్రాడ్గా నేను చెప్పాను, ఇది మీరు చదువుకోండి. నెక్స్ట్, ఇండియా ఇస్ కరెంట్లీ క్లాసిఫైడ్ యాజ్ ఎ బ్లెండ్ కంట్రీ. ఇప్పుడు ఏంటంటే బ్లెండ్ కంట్రీ కింద మారు. వాట్ ఈజ్ మెంట్ బై బ్లెండ్ కంట్రీ అని అడుగుతాడు. అంటే మనకి ఏదైనా కనుక అప్పు ఇవ్వాలనుకుంటే కనుక పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్డ్ మీద మనకి ఇస్తున్నారు అనమాట అండి. సో ఆ రకంగా ఏంటంటే నౌ వీఆర్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ బ్లెండ్ కంట్రీ కింద మారాం. డిఫైన్డ్ యాజ్ వన్ ఇన్ ట్రాన్సిట్ ఫ్రమ్ లోయర్ మిడిల్ ఇన్కమ్, ప్రీవియస్ లోయర్ మిడిల్ ఇన్కమ్ నుంచి ఇప్పుడు మిడిల్ ఇన్కమ్ లెవెల్కి మారాం. ఆ రకంగా క్రెడిట్ వర్దినెస్ ఆల్సో ఫర్ లెండింగ్ ఫ్రమ్ బోత్ ఐడిఏ అండ్ IBRDA కూడా పెరిగింది. అంటే మన యొక్క పరపతి కూడా పెరిగింది, ఎందుకంటే మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కాబట్టి, బ్లెండ్ కంట్రీ కేటగిరీలో వచ్చాం కాబట్టి. సో ఆ రకం. సో ఇండియా ఇస్ ద లార్జెస్ట్ IBRD క్లయింట్ ఆఫ్ ద వరల్డ్. ఆ రకంగా మనం ఇప్పుడు హై నెట్వర్త్ కస్టమర్ అంటాం బ్యాంక్. ఆ రకంగా మనం అంటే వరల్డ్ బ్యాంక్కి మనం హై నెట్వర్త్ క్లయింట్ కింద మారన్నమాట. ఓకే, ఆ రకంగా ఏంటంటే బిట్వీన్ 2015 అండ్ 2018 వరల్డ్ బ్యాంక్ లెండ్ అరౌండ్ 10.2 బిలియన్ టు ఇండియా. ఆ రకంగా పెద్ద అమౌంట్ మనకి డిస్పర్స్ చేస్తుంది. నౌ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ హ్యాస్ అప్రూవ్డ్, ఇవన్నీ ఒక స్టాటిస్టిక్స్ అనుకోండి, ఓల్డ్ అండ్ మెగా పెర్ఫార్మ్. ఓకే, ఇండియాస్ మార్కెట్ నౌ కంపారిజన్ డిఫరెన్స్ బిట్వీన్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ వస్తే కనుక బ్రాడ్లీ ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. బేసిస్ ఫర్ కంపారిజన్కి వస్తే IMF ఏంటి, వరల్డ్ బ్యాంక్ రోల్ ఏంటి, మీనింగ్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మెయింటైనింగ్ ద గ్లోబల్ మానిటరీ సిస్టమ్ ఈజ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వరల్డ్ బ్యాంక్ వచ్చేటప్పటికి గ్లోబల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ టు ఫైనాన్స్ అండ్ అడ్వైజ్ ద డెవలపింగ్ నేషన్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ ఎకనామికలీ డెవలప్డ్ ఇన్ ఈజ్ వరల్డ్ బ్యాంక్. ఓకే, తర్వాత ఫోకస్ ఆన్ ఎకనామిక్ స్టెబిలిటీ మీద ఫోకస్ IMF, కానీ ఇక్కడ వరల్డ్ బ్యాంకు ఇట్ ఈజ్
ఎకనామిక్ గ్రోత్ మీద ఫోకస్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఎ సింగిల్ ఆర్గనైజేషన్ విత్ 4 క్రెడిట్ లైన్స్, ఐఎంఎఫ్. ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్రెసెస్ ఆఫ్ 5 ఇన్స్టిట్యూషన్స్ మనం డిస్కస్ చేసాం కదండి అవి. తర్వాత మెంబర్షిప్కి వచ్చేటప్పటికి 190 కంట్రీస్ ఉన్నాయి ఐఎంఎఫ్లో. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ వచ్చేటప్పటికి 189 కంట్రీస్, ఐబిఆర్డీలో ఉన్నాయి 174 కంట్రీస్, ఐడిలో ఉన్నాయి. నెక్స్ట్ ఆపరేషన్కి వచ్చేటప్పటికి ప్రొవైడ్స్ అసిస్టెన్స్. ఐఎంఎఫ్ ద్వారా మనకి అసిస్టెన్స్ అనేది దొరికింది. వరల్డ్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఫెసిలిటేట్స్ లెండింగ్, అప్ ఇవ్వడం, లోన్ ఆబ్జెక్టివ్ ఏంటి టు డీల్ విత్ దట్ ఆల్ ఇష్యూస్ రిలేటెడ్ టు దట్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ మైక్రో ఎకనమీస్. అదే వరల్డ్ బ్యాంక్ వచ్చేటప్పుడు లెసన్ పావర్టీ అండ్ ప్రమోట్ ద లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ. సో దిస్ కంపారిటివ్ టేబుల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం చెప్పాల్సి వస్తుంది క్వశ్చన్. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO అంటాం. ఓకే, ఇది అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో ఫార్మేషన్ ఎప్పుడు ఇది 1995లో స్టార్ట్ చేశారు. పర్పస్ ఏంటి? రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్ అండ్ అదర్ బ్యారియర్స్ టు ట్రేడ్. అంటే మనకి వరల్డ్ ట్రేడ్లో వర్తక వ్యాపారం చేసుకున్నప్పుడు పేమెంట్ సెటిల్మెంట్ వాటిలో ఏంటంటే యూనిఫామ్ టారిఫ్స్ ఉండాలి అనే దాని గురించి అండర్స్టాండింగ్. ఇది మాత్రం మనకు సింపుల్గా చెప్పాలంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన వర్తక సంఘం పెట్టుకుంటే ఆ టైప్లోనే ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్స్ అందరూ కూడా మనకు ఒక సౌమ్యంగా ఒక యూనిఫామ్ ప్లాట్ఫామ్లో కోడ్స్ అవి పెట్టుకుని దాని ప్రకారం మనం ట్రేడ్ జరుపుకుందాము మ్యూచువల్గా అమంగ్ ద కంట్రీస్ అనేది ప్లాట్ఫామ్ అంతే. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ వచ్చిందంటే సెంటర్ విలియం రెపార్ట్, జెనీవా, స్విట్జర్లాండ్. మెంబర్షిప్ ఎంత అంటే 164 మెంబర్స్. ఓకే, ఇది అందులో 160 UN మెంబర్ స్టేట్స్ ఉంటాయి. తర్వాత యూరోపియన్ యూనియన్, హాంకాంగ్ అండ్ తైవాన్. ఇండియా అండ్ WTO వచ్చేటప్పుడు ఇండియా హ్యాస్ బిన్ మెంబర్ ఆఫ్ WTO సిన్స్ 1995 నుంచి, జనవరి 1995 నుంచే మెంబర్. అంటే స్టార్టింగ్ నుంచే మనకు అందరం మెంబర్ కింద ఉన్నాం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ ఆల్సో హ్యావ్ బిన్ మెంబర్ ఆఫ్ దట్ WTO ఫోర్ రన్నర్. అంటే మనమే ముందు నుంచి నడిపించామాట. ఏ రకంగా అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, గెట్ abbreviation important, since 1948. As a developing country, India has played a significant role in the proceedings of that. Proceedings అంటే మనం ఆ రూల్స్ తర్వాత అన్ని కూడా ఫ్రేమ్ చేయడం అన్ని కూడా మన మేజర్ రోల్ మాట WTOలో, ఎస్పెషల్లీ ఇన్ వాయిసింగ్, అలాగే రైజింగ్ ఆఫ్ అవర్ పాయింట్స్, కన్సర్న్స్ అండ్ ఆల్సో ఎంటైర్ డెవలపింగ్ ఆఫ్ ద వరల్డ్ దాని గురించి. ఓకే, and in the Doha WTO conference that took place in 2001, India emerged as the most outspoken of the advocates for the developing bloc. అలాగే రిప్రజెంట్ చేయడం అంటే లీడర్లా బిహేవ్ చేయడం అన్నమాట అది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ WTO వచ్చేటప్పటికి 6 బ్రాడర్ ఫంక్షన్స్ ఆఫ్ WTO. అవి ఏంటి అంటే అడ్మినిస్ట్రింగ్ ఆఫ్ WTO ట్రేడ్ అగ్రిమెంట్స్, ప్రొవైడింగ్ ఫారం ఫర్ ట్రేడ్ నెగోసియేషన్స్, హ్యాండిలింగ్ ట్రేడ్ డిస్ప్యూట్స్, మానిటరింగ్ నేషనల్ ట్రేడ్ పాలసీస్, and technical assistance and training for developing countries, and cooperation with other international organizations. ఇవన్నీ కూడా మీకు 6 broader functions. You have to take note of these 6. నెక్స్ట్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్స్. ఇకపోతే అయిపోయినాయి, మేజర్ ఇన్స్టిట్యూషన్స్ అయిపోయినాయి. తర్వాత రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్స్ అంటే ఆ బ్లాక్స్ కింద మాట. అంటే కొన్ని లిమిటెడ్ కంట్రీస్, సరౌండింగ్ కంట్రీస్ వాళ్ళు రీజనల్గా ఫామ్ అయ్యి వాళ్ళు కోఆపరేట్ చేసుకోవడం. వాళ్ళ యొక్క ట్రేడ్ కావచ్చు, లేకపోతే ఎకనామిక్ సపోర్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో అవి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ అనేది ఫౌండెడ్ ఎప్పుడు, ఎక్కడ, నెదర్లాండ్స్. ఓకే, అవార్డ్స్ ఏంటంటే నోబెల్ ప్రైజ్ ఇవన్నీ కూడా. సబ్సిడరీ ఎంత మీడియా సబ్ గ్రూప్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరంటే 28 మెంబర్స్. ఇందులో మనకి ఇండియా అనేది లేదనుకోండి. ఓకే, మెంబర్స్ అన్ని మీరు చూడక్కల యుఎస్ యూరోపియన్ కంట్రీస్ అంటే సరిపోతుంది అవసరం. నెక్స్ట్ యూరోజోన్, కరెన్సీ యూరో, established in 1999. Member at Eurozone is an economic union comprised of 19 of that 28 Euro members states. అంటే యూరోపియన్ యూనియన్ మెంబర్స్ 28 వాటిల్లో మీకు 19 అనేది వెళ్ళి మెంబర్స్ కింద ఫామ్ అయ్యి యూరోజోన్ స్టార్ట్ చేశారు. తర్వాత సార్క్ అనేటప్పుడు మనం మెంబర్ అందులో. దట్ మీన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985. దట్ మీన్స్ ఢాకా, బంగ్లాదేశ్. And number of member countries in that 8 countries: India, Bangladesh, Nepal, Sri Lanka, Maldives, Bhutan, Afghanistan, Pakistan. Number of observers in SARC is 9 observers. So members center 8, observers 9 మంది. ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, ఇరాన్, జపాన్, మారిషస్, సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, మయన్మార్. సార్క్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కాఠ్మండు, నేపాల్. ఓకే, ఇది హెడ్ క్వార్టర్స్ వేరు, ఎస్టాబ్లిష్ అవడం వేరు. ఒక రెండు. Next, Asian. The headquarters is Jakarta, Indonesia, founded 1967 లో, Bangkok, Thailand,
అండ్ మెంబర్స్ 10 మెంబర్స్, దీస్ ఆర్ ద మెంబర్స్. ఓకే. అండ్ ఓపెక్ అనేటప్పుడు మనకు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వస్తాయి, సౌదీ అరేబియా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే వియన్నా, ఆస్ట్రియా. ఫౌండెడ్ ఎప్పుడంటే బ్యాంకాక్, ఇరాక్. ఓకే. అండ్ కరెంట్ మెంబర్స్ ఎంత అంటే ఈ ఆల్మోస్ట్ సౌదీ అరేబియా, రిపబ్లిక్ కాంగో, లిబియా, నైజీరియా, కువైట్, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ కూడా మీకు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ కింద వస్తాయి మోస్ట్లీ. ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఈస్ ద కార్టెల్ ఆఫ్ ద 13 కంట్రీస్. నెక్స్ట్ NAFTA, that means a North American Free Trade Agreement, established in 1994. Okay. And it is a trade agreement between US, Mexico, and Canada. NAFTA reduced or eliminated tariffs on imports and exports between the 3 participating countries. మూడు కంట్రీస్ తోటి ఆమె గ్రూప్ మాట్లాడేది. వాళ్ళు అమాంగ్ దట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కామన్ టారిఫ్స్, ఎలిమినేటింగ్ టారిఫ్స్ ఇవన్నీ రెడ్యూస్ చేసుకోవడం టారిఫ్స్ అంటే. Next, APEC, that means headquarters Jakarta, Indonesia, founded in Bangkok, Thailand, and members 10 members ఉన్నారు ఇందులోను. సో APEC అనేది ఏంటంటే కోఆపరేషన్, దట్ మీన్స్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఇటువంటి అబ్రివేషన్స్ అనేది అట్లీస్ట్ వీ హ్యావ్ టు టేక్ నోట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ ద ఎగ్జామ్. రీజనల్ ఎకనామిక్ ఫార్మ్. ఓకే. ఇది ఏంటంటే ఫర్ రీజనల్స్ గ్రోయింగ్ interconnectedness, and 20 members of the APEC want to increase regional prosperity by fostering balanced, inclusive, sustainable, creative, and secure growth, and by speeding regional economic integration. Next, we are coming to G7. ఇవన్నీ కూడా మనం నోటెడ్. ఎస్టాబ్లిష్ 1975. మెంబర్స్ ఎవరంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ స్టేట్స్. G7 అనేది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే నో పర్మనెంట్ సెక్రటరియట్ ఆఫీస్ ఎక్కడ లేదు. నెక్స్ట్ G20, మనకు తెలుసు కాశ్మీర్లో మనం కండక్ట్ చేస్తాం మన మీటింగ్. సో ఫార్మ్ 1999. గోల్ ఏంటంటే టు బ్రింగ్ గవర్నమెంట్స్ ఫ్రమ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ టుగెదర్ అడ్రస్ మేజర్ ఇష్యూస్ కన్సర్న్ ద గ్లోబల్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఇక్కడ మెంబర్స్, అందులో మనం కూడా ఒక మెంబరమే. తర్వాత G20 మెంబర్షిప్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఎమర్జింగ్ నేషన్స్ కంప్రైజింగ్ over 2/3 of that global population, 85% of the global GDP, and more than 70% of the global trade. Next, OECD, that means headquarters Paris, established in 1961. Okay, members 36. Purpose organization of for economic cooperation and development. Abbreviation is very, very important. Organization for economic cooperation and development is intergovernmental economic organization to promote economic advancement and global concern. Next, Mercosur. About Mercosur is that Latin America trade bloc members అంతా కూడా మొత్తం 5 members ఉన్నారు. So established in 1995. Purpose and a common space that provides business and investment possibilities via the competitive integration of the national economies into the world market. Next, IRARC, that means IORARC, established in 1997. Members 22 members and 9 conversation partners. So purpose and vibrant intergovernmental organization focused at fostering regional cooperation. ఇవన్నీ కూడా RCEP, RCEP, that means Regional Comprehensive Economic Partnership, is the free trade agreement among the 10 Asian member countries. ఇవన్నీ కూడా. నెక్స్ట్ BIMSTEC, ఏంటంటే multilateral regional organization established with the aim of accelerating shared growth and cooperation between littoral and adjacent countries in the Bay of Bengal region. It has a total of 7 member countries, so 5 from South Asia, including Bangladesh, Bhutan, India, Nepal. India is also in this. Okay, మన ఇండియా రిలేటెడ్ గ్రూప్స్ అన్ని కూడా చూసుకోండి. అది ఎందుకంటే మొత్తం అన్ని మనం చదివేయక్కర్లేదు, కానీ జస్ట్ ఒకసారి ఎట్ గ్లాన్స్ చూసుకుంటే కనుక అట్లీస్ట్ ఫండమెంటల్గా హీ నోస్ సంథింగ్ టు సమ్ ఎక్స్టెంట్ అనే దాని గురించి మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే. So with this topic is over. Thank you.